హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైజ్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఇంత క్వాలిటీలో ఒక మంచి వీడియోని ఎలా చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూసారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మీరు చూస్తున్నారు టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్, మన కొత్త ఛానల్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. రిక్వెస్ట్ ఏనండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని చేయండి. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో మహీ టెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 86 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్దాం. కిందకు వెళ్ళి మీరు ఏం చేస్తారంటే లిరిక్స్, టర్బో వీపీఎన్, స్నో పార్టికల్స్, క్యాప్కట్ ఇవి 4 చేసుకొని మినిమైజ్ చేసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మొత్తం చేయాల్సిందే. చేసిన తర్వాత టర్బో వీపీఎన్ ముందు ఓపెన్ చేసుకోండి. ఇదే కాదు, మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదే ఉన్నా అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది చేసుకోవచ్చు. ఇదైతే నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది. మీ ఇష్టం అండి, ఇంకేమైనా వాడుకోవచ్చు. కనెక్ట్ అవుతుంది. కనెక్టెడ్ అని పడాలి గ్రీన్ కలర్లో. ఓకే, పడింది. యాడ్ వచ్చింది, స్కిప్ చేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నాను. నేను మీకు ఇదే ఇచ్చాను. మీకు క్యాప్కట్లో ప్రో ఫీచర్స్ రావాలంటే లాగిన్ ఆప్షన్లో కింద మీ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీ సైనప్లోకి వెళ్ళి సైనప్లో లాగిన్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. లాగిన్ విత్ ఈమెయిల్, ఆ ఈమెయిల్తో వెళ్ళండి. చక్కగా మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ప్రో ఫీచర్స్ అని యాడ్ అవుతాయి. నేను ఇచ్చిన క్యాప్కట్లో లాగిన్ అయిన వాళ్ళకి ఎక్కువ ఫీచర్స్ వస్తాయి. ఎట్లా అంటే సైన్అప్ విత్ ఈమెయిల్లోకి వెళ్ళి ఈమెయిల్ ఐడి ఇస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే లాగిన్ అయిపోయినట్టే, గుర్తుంచుకోండి. న్యూ ప్రాజెక్ట్, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి లాస్ట్కి వెళ్తే ఎండ్ బటన్ ఉంటుంది, ఎండ్ బటన్ టచ్ చేసి క్లిక్ చేసి కింద డిలీట్ బటన్ ఉంటుంది, ఎండ్ బటన్ తీసేయండి. తర్వాత ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంటుంది, ఆడియో బయటకు వస్తుంది. ఫస్ట్కి వచ్చేయండి, ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. మీకు కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర పెట్టేసి లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ లిరిక్స్, సెకండ్ పార్ట్ ఫోటోలు. పైన ప్లస్ టాప్లో ఫొటోస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆల్బమ్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. మీరు కన్వర్ట్ చేసుకుని హెచ్డి క్వాలిటీలో మంచి మంచి ఫొటోస్ ఉంటాయి కదా, అవి కొన్ని ఇక్కడ తీసుకుందాం. నేను తీసుకొని చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా 1 by 1. 1, 2 ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. 3 ఇక్కడ కొన్ని ఫొటోస్, అండ్ 4, 5, 6 అండ్ 7, 8, 9 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నాకు నచ్చినవి 9, 10. ఓకే, 10 ఫోటోలు యాడ్ చేసుకుని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయను. సాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను, సరిపోతే. ఓకే, ఇది క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి ఫోటోని జూమ్ చేయండి. కరెక్ట్గా జూమ్ చేయండి. చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఖచ్చితంగా మిడిల్లోకి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్రతి ఫోటోని ఇలా. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా చేసేయండి, క్లిక్ చేసి ఇలా చేసేయండి. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయ్యాక ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ కూడా మార్చాలి, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, క్యాప్కట్లో లాగిన్ అవ్వండి, సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. ప్రో ఫీచర్స్ వస్తాయి ఫ్యూచర్లో. ప్రో ఫీచర్స్ మీదే చెప్తాను వీడియో, అందుకే చెప్తున్నాను. ప్రతి ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని కరెక్ట్గా 1 సెకండ్ పెట్టండి. 1 సెకండే పెట్టాలి. కరెక్ట్గా యానిమేషన్ 1 సెకండ్కి సూపర్ వస్తుంది. ఓకే, ఇట్లా చివర పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేసేయండి. ప్రతి ఫోటోని 1 సెకండ్కి ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, 1 సెకండ్కి పెడుతున్నాను. ప్లస్ ఫోటోలు సరిపోలేదండి, ఇంకేదైనా ఆల్టర్నేట్ వేరే ఫోటోలు తీసుకుంటాను. ప్లస్ హెచ్డి యాడ్. ఓకే, దీని సైజ్ కూడా కరెక్ట్గా లిరిక్స్ ఎండింగ్ వరకు పెట్టాను. 1 సెకండ్ సరిపోతుంది, రైట్. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. కింద అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం శాచురేషన్ పెంచుకుంటాను. శాచురేషన్లో కొంచెం పెంచి
ఒక 10%. కింద అప్లై టు ఆల్ అన్నిటికీ పెరుగుతుంది రైట్ మార్క్. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, ఇక్కడ యానిమేషన్స్ అని వచ్చింది, ఇది క్లిక్ చేశాను. యానిమేషన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అనే యానిమేషన్లో ఇలా పక్కకి వెళ్ళండి, షేక్ 3 అని వస్తుంది. కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంటే ఇవన్నీ లోడ్ అవ్వవు, ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే ఇవన్నీ లోడ్ అవుతాయి. మీకు తెలిసి ఉంటే VPN కనెక్ట్ చేశాక పైన లొకేషన్ చూపిస్తుంది, అక్కడ మినిమం లండన్ కానీ లాస్ ఏంజలస్ అని ఉంటుంది, అవి మార్చుకోండి ఇంకా స్పీడ్ వస్తాయి. నేను ఇందులో షేక్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, షేక్ 3 తీసుకుంటున్నాను. షేక్ 3 ఇంటర్నెట్ స్పీడ్గా రావాలంటే VPNలో మన లొకేషన్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫుల్గా అప్లై చేయండి, పైన జరపండి మళ్ళీ టైం లైన్ని నెక్స్ట్ ఫోటోకి. మళ్ళీ ఇందులో మీరు షేక్ 3 అని ఎక్కడ ఉందో చూసుకోండి, షేక్ 3 ఇది ఫుల్గా అప్లై చేయండి. మళ్ళీ పైన జరపండి ఫోటోని టైం లైన్లో, కింద మళ్ళీ మీకు షేక్ 3 అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇది మళ్ళీ ఇది ఫుల్గా అప్లై చేసేయండి షేక్ 3లో. మళ్ళీ ఇలా పక్కకు జరపండి టైం లైన్లో, మళ్ళీ కింద మీరు ఇందులో షేక్ 3 అని ఉంటుంది, అది అప్లై చేసేయండి. ఫుల్గా అప్లై చేయండి. మళ్ళీ టాప్లో ఫోటో జరపండి, కింద మళ్ళీ సేమ్ షేక్ 3 సెలెక్ట్ చేసుకోండి. షేక్ 3 మళ్ళీ టాప్లో జరపండి, కింద షేక్ 3 చూసుకుంటూ వెళ్ళండి. షేక్ 3 ఇట్లా ఫొటోస్కి తర్వాత మార్చుకుందాంలేండి. షేక్ ఏమైనా తక్కువ ఎక్కువలు ఉంటే నేను తర్వాత చూపిస్తాను మీకు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని. షేక్ 3 ఫుల్గా అప్లై చేయండి. మళ్ళీ టాప్లో ఫోటో జరపండి, ఇక్కడ మళ్ళీ షేక్ 3 యాజ్ చీజ్గా ఒకే ఎఫెక్ట్ని అన్నిటికీ పెట్టి ఫుల్గా అప్లై చేయండి. ఈ ట్రాన్సిషన్ని అంటే ఈ ఫుల్ ఎఫెక్ట్ని ఇందులో షేక్ 3 పెట్టేయండి. షేక్ 3 ఫుల్గా అప్లై చేయండి. ఇట్లా పైన టైం లైన్ జరపండి, మళ్ళీ కింద షేక్ 3 సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా అన్నిటికీ షేక్ 3 పెడుతున్నాను. షేక్ 3 పెట్టేశాను, ఫుల్గా అప్లై చేశాను. పైన ఫోటో మార్చుకుంటా ఏమైనా ఎఫెక్ట్ తక్కువ ఉంటే అదే షేక్ 3లో ఫుల్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఫుల్గా పైన టైం లైన్లో ఫోటో జరుపుతున్నాను. షేక్ 3 ఉండాలండి, మొత్తానికి ఎఫెక్ట్ కూడా ఫుల్గా ఉండాలి. ఓకే, అయిపోయింది. కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చేసి ఫస్ట్ పాయింట్కి ఫొటోస్ అన్ని ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. రెండో ఫోటో ఫస్ట్కి తీసుకొచ్చి పెట్టి వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓపెనింగ్ అండ్ క్లోజ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓపెనింగ్ అండ్ క్లోజ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల బ్లర్లు లోడ్ అవుతాయి. సో ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది, స్పీడ్గా ఉండి ఇంకా బాగుండేది కానీ సరే స్లో ఉంది. ఇక్కడ హలో బ్లర్ అని ఉంది, ఇంకా రకరకాల బ్లర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్లర్ ఆప్షన్. ఇది తీసుకుంటున్నాను ఎక్సోగల్ స్పాట్ అని, ఇది తీసుకొని రైట్ మార్క్ ఇచ్చాను. దీని చివర పట్టుకొని కరెక్ట్గా ఈ ఫోటో సగానికి పెడతాను. ఇలా ఈ ఫోటో సగానికి పెడతాను. ఈ ఫోటో సగానికి పెట్టి ఒకసారి చూద్దాం, ఇలా వస్తుంది రైట్. ఈ ఫోటో వదిలేశాను, ఈ ఫోటో దగ్గర పెట్టాను. మళ్ళీ ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేస్తే వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇందులో మీకు చాలా ఉంటాయి. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి ట్రెండింగ్లో సెర్చ్లో మిర్రర్ అని టైప్ చేయండి. మిర్రర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మిర్రర్ 3 లేయర్ అని ఒకటి వస్తుంది, ఫస్ట్లోనే వస్తుంది ప్రతి ఒక్కరికి, మిర్రర్ 3 లేయర్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో మిర్రర్ 3 లేయర్ సెలెక్ట్ చేసుకున్న దీన్ని జూమ్ అవుట్ చేసి ఇక్కడ కరెక్ట్గా పెడుతున్నాను ఫోటో వరకు. కింద అడ్జస్ట్లో వర్టికల్ అని ఉంటుంది, దీన్ని ఇలా జరిపితే ఫోటో అడ్జస్ట్ అవుతుంది ఇలా. ఓకే, అడ్జస్ట్ అయింది. ఇదే క్లిక్ చేశాను, డూప్లికేట్ చేశాను. ఈ డూప్లికేట్ నొక్కుబట్టి ఇంకో ఫోటోకి అప్లై చేస్తాను. చూడండి, ఈ ఫోటోకి అప్లై చేయొచ్చు, లేదంటే ఈ ఫోటోకి అప్లై చేయొచ్చు. ఏ ఫోటోకి బాగా వస్తే ఆ ఫోటోకి అప్లై చేయండి. ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్లో వర్టికల్ అని ఉంది కదా, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ ఫోటోకి ఎటు కావాలితే అటు ఇలా చేసుకోండి. ఇంకంతే. ఇప్పుడు అయిపోయింది కదా, ఫస్ట్కి వద్దాం, ఒకసారి ప్లే చేద్దాం. అసలు ఈ లిరిక్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఓవర్లై, యాడ్ ఓవర్లై. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియో టిక్ చేసి హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. జూమ్ చేసి వాల్యూమ్ రిమూవ్ చేసేయండి. అండ్ స్ప్లైస్లో లైట్ ఇన్ అని ఉంటుంది, లైట్ ఇన్ ఆన్ చేయండి. చేసి చివరికి వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ని స్ప్లిట్ చేయండి. దీన్ని క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని డిలీట్ చేయండి. ఇది ఫస్ట్ పార్ట్లో ఇలా వస్తుంది, చూడటానికి చాలా బాగుంది. ఫొటోస్ అన్నిటికీ మనం ఇక్కడ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో చెప్పాను కదా ఫస్ట్లోనే మీకు, అడ్జస్ట్మెంట్లో కొంచెం సాచురేషన్ పెంచుకొని మీకు నచ్చినంత ఇక్కడ అప్లై టు ఆల్ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇవ్వండి. అన్నిటికీ కలర్ బూస్ట్ అవుతుంది. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సేవ్ చేసుకొని ఇక్కడ సేవ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం VPN కూడా డిస్కనెక్ట్ చేద్దాం, అది కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే మనం వర్క్ అయిపోయాక VPN తీసేయండి. VPNలో అది ఎట్లా చేంజ్ చేస్తారో చూపిస్తాను మీకు. VPN నెట్ స్పీడ్ వచ్చిందనుకోండి, మ్యాక్సిమం నేనైతే లండన్లో పెట్టుకొని వాడతాను.
ఇక్కడ నుంచి చూసారా లండన్ అని. ఒకవేళ ఇది వేరే కంట్రీస్ కనెక్ట్ అవుతాయి, నెదర్లాండ్, యునైటెడ్ స్టేట్స్, మలేషియా ఇట్లా కనెక్ట్ అవుతాయి. యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లండన్ అని ఉంటుంది. నేను దీనికి ఆల్రెడీ పెట్టాను. వేరేది మార్చుకోవాలంటే ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ అని ఉంది, ఇక్కడ ఏదైనా ఫ్రీ ఉంటే చూడండి, ఏమీ లేకపోతే ఇక్కడ నెదర్లాండ్కి వెళ్ళండి. నెదర్లాండ్లో ఓకే ఒకటి ఫ్రీ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి, దీనికి మారుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇది కనెక్ట్ అయితే మీకు లండన్కి పెట్టుకోండి, సూపర్ స్పీడ్ ఉంటుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ పైన VPN అని పడింది అంటే కనెక్ట్ అయినట్టే. ఒక యాడ్ ప్లే అవుతుంది, స్కిప్ చేసి చూపిస్తాను మీకు. స్కిప్ చేశాను. సేమ్ ఇదే విధంగా పైన యునైటెడ్ కింగ్డమ్లో లండన్ పెట్టి లండన్ మీద టచ్ చేయండి అంతే, ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. లండన్ స్పీడ్ ఉంటుంది, VPN బాగా పనిచేస్తుంది. లండన్ కాకపోతే వేరే కంట్రీ మీరే మార్చుకోండి, ఏది బాగా వస్తుంది. అన్నీ ఫ్రీ ఉండవండి, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని కావాలంటే డబ్బు పెట్టి కొనాలి. అవసరం లేదు, మనకు ఫ్రీ ఉన్న చాలు. కనెక్ట్ అయిపోయింది. ఇంతేనండి చేసేది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన పని అయిపోయిన తర్వాత ఇంటూ మార్క్ నొక్కి డిస్కనెక్ట్ చేసేయండి, అవసరం లేదు మనకి. ఇది క్లోజ్ అవుతుంది, యాడ్ ప్లే అవుతుంది. ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేసేసాను. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను అండ్ కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.